హలో, నేను మీ జర్నలిస్ట్ అంజరెడ్డి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేటాయించిన కేంద్రీయ విశ్వవిద్యాలయం రేపు ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లా జంతులూరు దగ్గర ఈ కేంద్రీయ విద్యాలయం అనేది నెలకొల్పారు. దాదాపు 5-6 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. కానీ శాశ్వత భవనాలు అనేది కట్టారు. మొదటి దశలో శాశ్వత భవనాలన్నీ ఫినిష్ చేసుకున్నాయి. గతంలో అనంతపురం టౌన్లో ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో దాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఓన్ క్యాంపస్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. సో మొదటి ఫేజ్ కంప్లీట్ చేసుకుంది కేంద్రీయ విశ్వవిద్యాలయం. దాదాపు 450 ఎకరాలు అనుకుంటా పెద్ద క్యాంపస్సే ఉంది అనంతపురం జిల్లా జంతులూరు దగ్గర. ఈ క్యాంపస్ని రేపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వర్చువల్గా ప్రారంభించనున్నారు. వర్చువల్గా అంటే ఢిల్లీ నుంచి ఆయన ప్రారంభిస్తారు. మనకి తెలుసు, మనకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మనకు కేటాయించబడిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత, అంటే విభజన అయిపోయి కూడా 11-12 సంవత్సరాల తర్వాత ఇది ప్రారంభానికి నోచుకుంటుంది. అంటే విభజన హామీలు ఎంత స్లోగా నడుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. సో ఎనీవే, ఒక మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రాం అది. మన యువతకు కానీ లేకపోతే చదువుకునే ఒక మంచి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం అనంతపురం జిల్లా కేటాయించడం మరీ సంతోషకరంగా ఉంది. ఈ విశ్వవిద్యాలయం ప్రారంభ సందర్భంగా మేము కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.